నార్త్ కొరియా ప్రెసిడెంట్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన ఫేస్, అందరికీ తెలిసిన అన్‌ప్రెడిక్టబిలిటీ. ఈరోజు నార్త్ కొరియా నుంచి 2 మిసైల్స్ లాంచ్ అయ్యాయి. ఆ టార్గెట్ ఎక్కడ పడిందంటే నార్త్ కొరియాకి, జపాన్‌కి మధ్యలో ఉన్న సీలో పడింది. అది కూడా క్లోజ్ టు జపాన్ కోస్ట్‌కి దగ్గరలో పడింది. జపాన్ డిఫెన్స్ మినిస్ట్రీ రీజనల్ పీస్‌కి థ్రెట్ ఉందని చెప్పి అండ్ వి స్ట్రాంగ్లీ అపోజ్ దిస్ అని కూడా చెప్పారు. జపాన్ ఫోన్స్‌లో మిసైల్ అలర్ట్స్ కూడా పాస్ చేశారు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే సేమ్ డే సౌత్ కొరియా ప్రెసిడెంట్ చైనా స్టేట్ విజిట్ స్టార్ట్ చేశాడు. చైనా విజిట్ లో కొరియన్ పెనిన్సులా ఫ్యూచర్ అండ్ నార్త్ కొరియా న్యూక్లియర్ యాక్టివిటీస్ ని డీన్యూక్లియరైజేషన్ చేయడమే మెయిన్ అజెండా. జస్ట్ నార్త్ కొరియా గురించి డిస్కస్ చేయబోతున్నాడు అని తెలిసింది కిమ్ కి. సేమ్ డే నార్త్ కొరియా సైలెన్స్ బ్రేక్ చేసి మిసైల్స్ ని ఫైర్ చేసింది. మిసైల్స్ సౌత్ కొరియా మీద పడలేదు, జపాన్ మీద పడలేదు, సీలోనే పడ్డాయి. కానీ డిప్లొమసీ టేబుల్ షేక్ అయింది. ఆ మిసైల్స్ పాస్ చేసి మెసేజ్ క్లియర్ గా పాస్ చేస్తున్నాడు. చైనా నన్ను బైపాస్ చేసి డిసిజన్స్ తీసుకోవద్దని చెప్తున్నాడు. ఫుల్ డీటెయిల్స్ కోసం ఫుల్ డీటెయిల్స్ అని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.